తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. గురుగారిని అడిగి వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. నమస్తే గురుగారు. వృశ్చిక రాశి వారికి ఈ ఆగస్ట్ నెలలో ఎలా ఉండబోతోంది గురుగారు? ప్రధానంగా వృశ్చిక రాశి వారి యొక్క మాసఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఆధ్యాత్మిక దైవ ప్రార్థన తీసుకుని విషయంలోకి వెళ్దాం. వందే వానర నారసింహ ఖగరాడ్ క్రోడాశ్వక్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదేభ్యమానం వృష హస్తాబ్జైరసికేట పుస్తక సుధా కుంభాంకుశాద్రీం హలం ఖట్వాంగం ఫణిభూరుహం దశభుజం సర్వారి గర్వాపహం బుద్ధిబలం యశోధైర్యం నిర్భయత్మమరోగత అజాడ్యం వక్పటత్వం చ హనుమత్స్మరణాత్ భవేత్. ఓం శ్రీ హనుమద్దేవతాయ నమో నమః. అస్మద్గురు శ్రీ దత్తాత్రేయ సద్గురుభ్యో నమో నమః. అస్మత్పితు శ్రీ భమిడి వెంకట సుబ్రహ్మణ్య శర్మ పాదారవిందాభ్యో నమో నమః. ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు తెలియజేసుకోబోయే ముందు ఏ నక్షత్రం వారి యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించిన వారు అవుతారు విషయం తెలుసుకుందాము. ప్రధానంగా విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అదేవిధంగా అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించిన వారు అవుతారమ్మా. అయితే ఈ వృశ్చిక రాశి వారి యొక్క గోచారం ఏ విధంగా ఉందయ్యా అంటే, వీరికి భాగ్యంలో గురు సంచారం, అంటే 9వ రాశి యందు గురు సంచారం, అదేవిధంగా దశమంలో కేతు సంచారం, అదేవిధంగా చతుర్థ స్థానంలో రాహు సంచారం, అదేవిధంగా పంచమంలో శని సంచారం నడుస్తున్నది. ఈ యొక్క గోచారాన్ని ఈ విధంగా తీసుకుంటే వృశ్చిక రాశి వారికి చాలా అద్భుతమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చమ్మా. ప్రతి విషయంలో కూడా విజయం సాధించడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా విద్యార్థులు ఎవరున్నారో విద్యలో పోటీ పరీక్షల్లో ఉన్నతమైనటువంటి అదేవిధంగా ఉన్నతమైన విద్య కోసం ప్రయత్నం చేస్తున్న వారు కూడా విజయం సాధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా నిరుద్యోగులైనటువంటి ఉద్యోగస్తులకి ఉద్యోగం సిద్ధించే యోగ్యత కనబడుతున్నది. ఎందుకు అంటే వీరికి భాగ్యస్థానంలో అంటే 9వ ఇంటిలో గురు సంచారం నడుస్తున్నది. భాగ్యం వీరికి అనుకూలంగా ఉంది. తత్కారణం చేత అంతా కూడా వీరికి అనుకూలమయ్యే గ్రహస్థితి సూచిస్తున్నది. అయితే ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి ఉద్యోగస్తులు ఎవరున్నారో వాళ్ళు ప్రమోషన్లు సాధించే గ్రహస్థితి సూచిస్తున్నది. అయితే కాస్త దశమ స్థానంలో కేతు సంచారం వల్ల వీరు అధికారులతో మాట పడే యోగ్యత కనబడుతున్నది. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారికి సంబంధించి అవివాహితులు ఎవరున్నారో కూడా వివాహం సిద్ధించే యోగ్యత కనపడుతున్నది. అంటే ఎన్నాళ్ళ నిండో కూడా వివాహం కోసం ప్రయత్నం చేసి విసిగెత్తిపోయిన వారు ఖచ్చితంగా 100కి 100%, ఎందుకంటే ఐ డ్రీమ్ వ్యూవర్స్కి ఇది ఒక శుభవార్త అని చెప్పుకోవచ్చు. వివాహం కోసం ప్రయత్నం చేసి విసిగెత్తిపోయిన వారికి ఖచ్చితంగా ఈ యొక్క మాసంలో వివాహం సిద్ధించే యోగ్యత ఖచ్చితంగా కనపడుతున్నది. కాబట్టి అవివాహితులు ఎవరున్నారు వృశ్చిక రాశి వారికి సంబంధించి స్త్రీలు కానీ పురుషులు కానీ ఖచ్చితంగా వివాహం సిద్ధించే యోగ్యత అయితే కనపడుతున్నది. ఇంకా అదేవిధంగా ఆర్థిక విషయంలో కాస్త ఖర్చును నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకంటే గురుడు మంచి స్థానంలో ఉన్నప్పటికీ కూడా ఖర్చు అనేది కాస్త ఇబ్బంది కలిగే గ్రహస్థితి సూచిస్తున్నది. ఎందుకంటే పంచమంలో శని సంచారం వల్ల కాస్త ఖర్చు అనేది ఇబ్బంది కలిగే పరిస్థితి కనబడుతున్నది. కాబట్టి కాస్త ఖర్చును నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఇంకా వీరికి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకంటే వీరికి అస్థి అంటే ఎముకకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు సూచించే గ్రహస్థితి కనబడుతుంది. కాబట్టి వైద్య సలహాలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారు కాస్త మాటని నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. మాటను నియంత్రించుకోవడం వల్ల కుటుంబంలో కాస్త కలహాలు కలిగే గ్రహస్థితి కనపడుతున్నాయి. కాబట్టి మాటను నియంత్రించుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఈ యొక్క వృశ్చిక రాశి వారు ఆర్థిక విషయాల్లో, అదేవిధంగా లావాదేవీలు ఎవరికైనా ధనం ఇచ్చేటప్పుడు కాస్త ఆచితూచి ఆలోచించి ఇవ్వడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఈ మాసాంతరంలో కాస్త ధనాన్ని పోగొట్టుకునే యోగ్యత అయితే కనపడుతున్నది. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకోవడం అనేది ప్రధానమైనటువంటి సూచన. పరిహారాలు ఏమైనా చెప్తారా గురుగారు? ప్రధానంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి ప్రతి నిత్యము కూడా సుదర్శనాష్టకం పారాయణ చేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. ఎందుకంటే సుదర్శనుడు మహావిష్ణువు చేతిలో ఒక చక్రం. ఆయనని ఆరాధన చేయడం ద్వారా అనారోగ్య సమస్యలు, అదేవిధంగా ఈ నరదృష్టి ఇటువంటి ఇబ్బందుల నుండి ఉపశమనం కలగడానికి అవకాశం అనేది సుదర్శన అష్టకం అనేది పారాయణ చేయడం, సుదర్శన శతకం అనేది పారాయణ చేయడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం అని ఒకటి ఉంటుంది. అది నిత్యం కూడా పారాయణ చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు కలగడానికి గ్రహస్థితి సూచిస్తున్నది. అదేవిధంగా వీరు ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం, అదేవిధంగా నాగబంధనాలు
రావి చెట్టు కింద నాగబంధనాలు ఉంటాయి. ఆ చెట్టు వద్దకు వెళ్ళి కాస్త ప్రదక్షిణాలు చేస్తూ వీలైతే ఆ నాగబంధనాలకి కళ్యాణం చేయించడం అనేది ప్రధానమైనటువంటి సూచన. అదేవిధంగా మీరు ప్రతినిత్యము కూడా కాలభైరాష్టకం పఠనం చేయడం ద్వారా గ్రహస్థితి అనుకూలమయ్యే యోగ్యత అయితే కనపడుతుంది. ఎందుకంటే కాలభైరవుడు కాలానికి అతీతుడు కాబట్టి ఆయన ఆరాధన చేయడం ద్వారా కాలం మనకి అనుకూలంగా మారడానికి అవకాశం అనేది సూచిస్తున్నారు. ఏ రంగు బాగుంటుంది, ఏ వారం బాగుంటుంది? ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సంబంధించి కలిసి వచ్చినటువంటి రంగు ఆకుపచ్చ, అదేవిధంగా పసుపు, అదేవిధంగా తెలుపు వర్ణం. అదేవిధంగా వీరికి కలిసి వచ్చినటువంటి వారాలు సోమవారము, అదేవిధంగా గురువారము, అదేవిధంగా శనివారం. ధన్యవాదాలు గురుగారు. శుభమస్తు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.